నమస్తే ప్రజలందరికీ. సరోగసి ఫెర్టిలిటీ సెంటర్ మీరు చూసారు కదా. అంటే పిల్లలు ఆర్టిఫిషియల్గా కలిగించడం. నేను ఒక మాట అడుగుతున్నానండి, ఎవరికైనా కూడా భార్యాభర్తలకి పిల్లలు లేకపోతే చచ్చిపోవాలా? లేకపోతే పిల్లలు లేకపోతే ఈ విధంగా ఇప్పుడు మోసం చేసేవాడు ఉన్నాడంటే చేయించుకున్న వాడు ఉంటేనే కదా మోసం చేస్తారు. కనీసం మీరు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మీకు మైండ్ ఉంటే, మెదడు ఉంటే, ఏం పిల్లలు లేకపోతే చచ్చిపోవాలా, రుణం లేకపోతే పిల్లలు పుట్టరంట. అర్థమవుతుందా? హిందూ పురాణాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా? మరి ఇవన్నీ కూడా మీరు అంతెందుకు, కలియుగ వెంకటేశ్వర స్వామికి పిల్లలు లేరు. అర్థమవుతుందా? మరి ఇవన్నీ కూడా ఎందుకు మీకు మైండ్కి రావు? అన్ని డబ్బులు పెట్టి మీరు ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళారు, అది సంపాదించుకోవాలా, దానికి కూడా ఆత్రం పట్టిపోయింది గజన్మోహన్ రెడ్డి లాగా. నేను ఎందుకని వీళ్ళని ఆ విధంగా పొగుడుతున్నానంటే, బాధ మీకు అనిపించదేమో. అర్థమవుతుందా? బాధ. ఒకరిని చంపేసి మనం బతకాలి అనే అంత దరిద్రపు స్థితిలో బతుకుతున్నారా మీరు? ఆ బతుకేనా చెప్పండి? ఒకరిని ఆ విధంగా మోసం చేసి మరీ ఘోరంగా నువ్వు ఆడికి వెళ్ళబట్టే కదా ఇప్పుడు పిల్లలు లేరు. లేకపోయినప్పుడు ఎంతోమంది అనాథలు ఉన్నారు, వాళ్ళు పెంచుకోండి. ఎంతోమంది మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు అనాథలుగా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆశ్రయాన్ని ఇవ్వండి. మీరు డెవలప్ అవుతారు కదా, వాళ్ళు కూడా బతుకుతారు కదా మీ ద్వారా. ఇప్పుడు నీలో నుంచే వచ్చిన బిడ్డ నువ్వు సాకి ఓడి నెత్తి మీద గెంటి పెట్టి పోవాలా? లేదు కదా. అర్థమవుతుందా? మీరు అటువంటి వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు, అందుకని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్స్ అంటేనే మోసం చేసే సెంటర్స్ అని. అంత అవసరం ఏముంది? ప్రశాంతంగా బతకచ్చు కదా. బిడ్డల నుంచేనే బతుకని చెప్పారా? లేకపోతే బతుకులేదా? ఎవరు చెప్పారు? సరే, కన్నోళ్ళకి ఏమన్నా మంచి జరిగిందా? అదన్నా ఆలోచించినారా? రుణం ఉంటే బిడ్డలు పడతారు, ఒకవేళ పొట్టల ఇంక చచ్చిపోవాలా? ఎవడు చెప్పారు మీకు? దాని దగ్గర పోయారు కాబట్టే మోసం చేసింది. దానికి డబ్బులు కావాలా? దాని బిడ్డ సంస్కారవంతంగా ఉండాలని రూల్ లేదు, దానికి డబ్బులు కావాలా? ఎందుకంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, రేస్. ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారో వాడు మాత్రమే నిలవగలుగుతాడు అని ఒకరికి యుద్ధం జరుగుతుంది, రేస్. ఆ రేస్లో ఎవరు గెలవాలా?